హాయ్. నా పేరు బాలకృష్ణ మసనం. నేను ఈ వీడియో చేస్తుంది జనరేటివ్ ఏఐ మీద. ఆహ్, నా యూట్యూబ్ ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ దెన్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ చేయటానికి నాకు ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఈ జనరేటివ్ ఏఐ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ సబ్జెక్ట్. ఇది మార్కెట్‌లో చాలా ట్రెండింగ్ ఉందన్నమాట. ఇది జనరేటివ్ ఏఐ అనేది ఒక ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సాఫ్ట్వేర్ కంపెనీస్ అయితే అన్ని కంపెనీస్ అనేది ఈ జనరేటివ్ ఏఐ అని అడుగుతున్నాయి అనమాట. ఈ జనరేటివ్ ఏఐ మీద నేను ఫుల్ స్టాక్ జనరేటివ్ ఏఐ డెవలపర్ కోర్సు స్టార్ట్ చేస్తాను ఈ ఛానల్తోనే. మ్, దీని గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను. అది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఏమేమి టూల్స్ కావాలి, ఏమేమి లాంగ్వేజెస్ కావాలి, ఏమేమి లైబ్రరీస్ కావాలి, ఏమేమి ఫ్రేమ్వర్క్స్ వాడాలి, అసలు జనరేటివ్ ఏంటి, దాన్ని ఎలా యూజ్ చేస్తాము, ఇండస్ట్రియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి ఎలా ఉపయోగపడుతుంది అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జెన్ఏఐ, అసలు జెన్ఏఐలో ఏమేమి టాపిక్స్ వస్తాయి ఏంటని తర్వాత తర్వాత చెప్తాను అనమాట. ఇవి కంటెంట్స్ అండ్ వాట్ ఈజ్ ఏఐ, వాట్ ఈజ్ జనరేటివ్ ఏఐ, వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్, అండ్ దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఏ, జెన్ఏ అండ్ ఏజే. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే తర్వాత సెషన్లో మీకు మంచిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట వాటి గురించి. అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ద ఏదైనా ఒక మనిషి చేత సృష్టించబడ్డ ఒక వస్తువుకి దానికి ఇంటెలిజెన్స్ అప్లై చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మానవుని ప్రమేయం లేకుండా ఎలాంటి ఎలక్ట్రానిక్స్ వస్తువు అయినా కానీ, ఎలాంటి మిషన్ అయినా కానీ తనంతగా తనగా థింక్ చేసి డెసిషన్ తీసుకునే విధంగా తయారు చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. అది మానవునిలాగా ఆలోచించి మరి అది కరెక్టా కాదని డెసిషన్ తీసుకోనమాట. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే ఏదైనా మనిషి చేత తయారు చేయడం వస్తువుని ఏదైనా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి ఉంటాయంటే మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, తర్వాత జనరేటివ్ ఏఐ ఉంటుంది అనమాట. ఇవంతా న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఉంటుంది. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లోనే మనకి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఈ మూడు, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ అండ్ దెన్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ యూజ్ చేసుకుని మన జనరేటివ్ ఏఐని డెవలప్ చేస్తాం అనమాట. దానికి జనరేషన్ అంటే ఏంటంటే జనరేటివ్ ఏఐని డెవలప్ చేస్తాం. దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటంటే ఇది లెర్నింగ్. లెర్నింగ్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అంటే నేర్చుకోవటం అనమాట. అండ్ రూల్స్ ఆఫ్ ఆర్ యూజింగ్ ఇట్, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో నేర్చుకోవటం. రీజనింగ్, మనం నేర్చుకున్న దాన్ని అది కరెక్టా కాదని చెప్పి తెలుసుకోవడం, రీజనింగ్ క్వశ్చనింగ్ చేయటం. ప్రాబ్లమ్ సాల్వింగ్, అది నేర్చుకున్న దాన్ని అది ప్రాబ్లమ్ సాల్వ్ చేసే విధంగా ఉండాలి. పర్సెప్షన్, మనం ఆలోచించిన విధానం మార్చుకోవాలన్నమాట, ఆలోచించాలి. అది ఎలా అంటే అది కరెక్టా కాదని చెప్పేసి థింక్ చేస్తాం. లాంగ్వేజ్ అండర్స్టాండింగ్ అంటే అది ఏం చేయాలంటే ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంది హ్యూమన్ లాంగ్వేజ్, తెలుగు, హిందీ, తమిళ్, మలయాళ, వాట్ ఆర్ ద లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి ఈ ప్రపంచం మీద, ఆ ప్రపంచం లాంగ్వేజ్లన్నీ అర్థం చేసుకోగలం. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే. తర్వాత జనరేటివ్ ఏ అంటే జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంటెలిజెన్స్. దీన్ని యూజ్ చేసుకుని ఏం చేస్తామంటే జనరేటివ్ అంటే మనం ఉన్న ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని కొత్త దాన్ని సృష్టిస్తాం అనమాట. అదేంటంటే మనం డేటా తీసుకుంటాం, మనకు డేటా కావాలి, ఇక్కడ టెక్స్ట్ కావాలి, ఇమేజెస్ కావాలి, స్పీచ్ కావాలి, స్ట్రక్చర్డ్ డేటా, 3D, అన్స్ట్రక్చర్డ్, సెమీ స్ట్రక్చర్ ఉంటాయి. ఇదంతా డేటా, ఇదంతా ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఒక మోడల్ డిజైన్ చేసి ఆ మోడల్ ద్వారా సపరేట్ టాస్క్స్ డెవలప్ చేస్తున్నట. క్వశ్చన్ ఆన్సరింగ్, సెంటిమెంట్ అనాలిసిస్, ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్షన్, ఇమేజ్ క్యాప్టింగ్, ఆబ్జెక్ట్ రికగ్నిషన్, ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్ ఇవన్నీ చేస్తానమాట. తర్వాత ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఇది ఇంటెలిజెన్స్ ఏఐకి, జెన్ఏఐకి తర్వాత ఏజీ వస్తుంది అనమాట. ఇది చాలా చాలా పవర్ఫుల్. ఇది వస్తే మిగతా అంతా మారిపోద్ది అనమాట సినారియో. దీని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. తర్వాత డిఫరెన్సెస్, ట్రెడిషనల్కి జనరేటివ్ ఏఐకి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్కి ఏమేమి తేడాలు ఉన్నాయంటే ప్రిడిక్టివ్ అనాలిసిస్లో వాడతాం, ఆటోమేటెడ్ కంటెంట్ క్రియేషన్లో, జనరల్ ఇంటెలిజెన్స్ అక్రాస్ ఎనీ డొమైన్లో వాడచ్చు అనమాట. ఫ్రాడ్ డిటెక్షన్, ఏఐ జనరేటెడ్ ఆర్ట్, జనరల్ అండ్ క్రాస్ డొమైన్లో వాడచ్చు. ఇవన్నీ డిఫరెన్సెస్ అనమాట. వీటి గురించి మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరింత ఇన్ఫర్మేషన్ ఇలాంటివన్నీ మీకు
ప్రొవైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.